ఇచ్చినందుకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే పెద్దల ముందు మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చెన్నై బైబిల్ కాలేజీలో ఆయన ట్రైనింగ్ చేసి కొన్ని సంవత్సరాలు బైబిల్ టీచర్గా వర్క్ చేశారు. అలాగే ఆయన టీచింగ్ చేయడం దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు సుమారుగా నా వయసు అంతే ఉండొచ్చు బహుశా. కాబట్టి వారి ముందు మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సంతోషంగా ఏదేమైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను సమయాన్ని తీసుకుంటూ ఉన్నాను. గౌరవం క్రీస్తు సంఘం ద్వారా మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయకుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఈ మాటల గురించి మనం దినాన్ని నేర్చుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ప్రతి నెల 2వ శనివారం యొక్క సంఘమునందు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క తరగతి చాలా మేలుకరమైనది, అందరికీ ఉపయోగకరమైనది. కాబట్టి ప్రతి నెలలో దీనిని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని మాటలు సత్యమైనటువంటి మాట, దేవుని యొక్క మాట లోకంలో కరువైపోయింది. లోకమందు దేవుని యొక్క మాటలు కరువైపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడ చూసినా లోక సంబంధమైనటువంటి మాటలే, లోక సంబంధమైనటువంటి ముచ్చటలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. మన వెనకింటోలో, ఎదురింటోలో, పక్కింటోలో, లేకపోతే అరుగుల మీద చెట్టు కిందో మనం కూర్చుంటే మనకు దొరికేది దేవుని మాటలు కాదండి. లేకపోతే నలుగురు మధ్య మనం వెళ్ళి కూర్చుంటే మనకు దొరికేది దేవుని మాటలు కాదు. వాళ్ళు మాట్లాడుకునేది దేవుని మాటలు అంతకన్నా కాదు. ఏ మనిషి అయినా దేవుని మాటలు వినాలంటే దేవుని సన్నిధికే రావాలి. ఎందుకంటే దేవుని మాటలు దేవుని దగ్గరే దొరుకుతాయి. దేవుని మాటలు దేవుని సన్నిధిలోనే వినపడతాయి. కాబట్టి ప్రతి 2వ శనివారం ప్రతి నెలలో మరి ఒక కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు నిజంగా నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. దానికి సహోదరులతో మీరందరూ కూడా చాలా ఏకీభవించి అందరూ సమ్మతించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారని కూడా నేను భావిస్తున్నాను. చాలా సంతోషకరమైనది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. మీ జీవితకాలం అంతా కూడా సద్వినియోగపరచుకుంటే మనకి మేలుకరమైనటువంటి జీవితం పరలోకమందు మనం పొందగలం. కాబట్టి మనము లేక సంఘం అనేటువంటి మనము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. మొట్టమొదటిగా మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనకు ఒక ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలి. ఏదైనా మనం పని చేసేటప్పుడు దాన్ని మనం ఆశతో చేస్తాం. ఒక బర్రెని కొన్నాం, ఒక 70,000 పెట్టి. ఎందుకు కొన్నాం? అది మొండిదైపోయో, కనందయ్యో, పాలు ఇవ్వనిదైతే దాన్ని మనం పెంచుకుంటామా? పెంచుకోం. ఎందుకంటే మనకు ఒక ఆశ, అందునుండి మనకు ఒక ప్రాపర్టీ అనేది వస్తుంది.
మనిషి ఈ లోకంలో ఏది చేసినా కూడా ఒక ఆశతో చేస్తాడు, ఒక ఆశతో చేస్తాడు. ఏదో మనం పొందాలి, ఏదో మనం సాధించాలి, ఏదో అందులో నుంచి మనకు దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశతో లోకంలో ప్రతి మనిషి కూడా చేస్తూ ఉంటాడు ప్రతి పనిని. కూలికి వెళ్ళే మనిషి కూడా సాయంకాలానికి ఒక 500 600 కూలి వస్తుందనే ఆశతో పొద్దులు వస్తున్న పని చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దేవుని సంఘంగా కూడుకున్నటువంటి మనము, మనకి ఒక ఆశతో మనం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, మనకు ఒక ఆశ ఉండాలి. రెండవది ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి కూడా మనకి అవసరమై ఉన్నది. ఆశ ఉండాలి, అలాగే ఆసక్తి కూడా మనకి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆసక్తితో మనం ఇక్కడికి చేరుతామో, దేవుని యొక్క వాక్కు మనం శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుంది. దేవుని మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిగా ఆసక్తి మనం ఎప్పుడైతే చూపిస్తామో, ఆ ఆసక్తి వలన మనకు ఒక మంచి ప్రతిఫలం దొరుకుతుంది. అపొస్తలుడైన పౌలు యెరూషలేములో యోర్దాను నది దగ్గర ఆయన సువార్త చేస్తుంటాడు. యోర్దాను నది ఇక్కడ ఊళ్ళో ప్రకటింపబడుతుంది దేవుని యొక్క మాటలు. ఊరి మధ్యలో, ఇళ్ల మధ్యలో సంఘంగా ఉండి ఇక్కడ దేవుని మాటలు వినబడుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ మొదటి శతాబ్ద కాలంలో యోర్దాను నది దగ్గర పౌలు గారు ప్రసంగిస్తున్నాడని తెలిసి ఊరిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల సంఖ్య మొత్తం పిల్లలను కూడా వేసుకుని యోర్దాను నది దగ్గరికి వస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? యోర్దాను నది ఊళ్ళో ఉంటుందా, ఊరి చివర ఉంటుందా? ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. నది దగ్గర, యోర్దాను నది దగ్గర పౌలు గారు ప్రసంగిస్తుంటే, దేవుని యొక్క మాటలు చెబుతుంటే ప్రజలందరూ వచ్చారంటే నది ఊళ్ళో ఉండదని మనకు అర్థం చేసుకోవాలి. అది ఎక్కడో ఊరి చివర ఉండబోద్ది. అయితే ఊరిలో ఉన్నటువంటి జనాంగం అంతా ఎక్కడికి వచ్చారంటే నది దగ్గరికి వచ్చారు. పౌలు గారి యొక్క మాటలు వినడానికి వచ్చి చేరారు. చేరినప్పుడు ఏం జరుగుతుందంటే, అనేక మంది స్త్రీ పురుషులు పిల్లలు అక్కడ చేరున్నప్పుడు అందరూ వింటున్నారు పౌలు గారి యొక్క ప్రసంగాన్ని. అయితే ఎక్స్పెషలీ ఒక లేడీ ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. అది మీ అందరికీ తెలిసినటువంటి సన్నివేశమే. ఎక్స్పెషల్గా వింటుంది ఆమె. సుమారుగా 100 మంది ఉండొచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది ఆ కాలంలో ఉండకపోవచ్చు. ఒక 100 మంది అనుకుందాం. ఈ 100 మందిలో ఒక స్త్రీ మాత్రమే ఎలా వింటుంది అంటే ఆసక్తిగా వింటుంది. ఎలా వింటుందంట? ఆసక్తి. మామూలుగా వినడం వేరు, వచ్చాం కదా తప్పదని వినడం వేరు. అంటే అర్థమైందని చెప్పింది. వచ్చాం కదా అని తప్పక వినాలి కదా, వదిలిన దాకా వెళ్ళకూడదు కదా, తప్పక వినాలని వినడం వేరు. ఆ స్త్రీ ఎలా వింటుందంటే ఆసక్తిగా వినుచుండెను. ఒకే ఒక స్త్రీ. ఎప్పుడైతే ఆమె ఆసక్తిగా వింటుందో, ఏ స్త్రీ అయితే ఆసక్తిగా వింటుందో, ఇప్పుడు ఆ స్త్రీకి అక్కడ ఏం జరిగింది, ఆమె కుటుంబానికి ఏం జరిగిందంటే ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. దేవుడు ఆయన పర్యవేక్షిస్తున్నాడు. పౌలు గారి యొక్క దేవుని మాటలు ఆయన చెబుతున్నప్పుడు వింటున్నటువంటి ప్రజలందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే వారందరిలో ఎవరి హృదయాన్ని, ఎంతమంది హృదయాన్ని దేవుడు తెరిచి సహాయం చేశాడు? ఎంతమంది అండి? ఒక్క స్త్రీ హృదయాన్ని మాత్రమే ఆయన తెరవడం అనేది జరిగింది. మరి ఎందుకు సుమారు 100 మంది వేసుకుందాం, 100 మందిలో కనీసం ఒక ఇద్దరి హృదయాలైనా తెరవలేదే, లేదా ముగ్గురునైనా తెరవలేదే? ఎందుకు ఒక హృదయాన్ని మాత్రమే తెరిచాడు అంటే, ఒక స్త్రీ మాత్రమే ఆసక్తితో వింటుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం వచ్చిన దానికి మనకు ఒక ప్రతిఫలం కావాలి. మనకు వచ్చిన దానికి మనకి జీతం కావాలి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసాము. అయితే సాయంత్రం అయ్యేసరికి మరి యజమానుడు వచ్చి జీతం ఇవ్వాలనుకున్నప్పుడు, అరే నీ పని ఏది చూపించంటే అక్కడ పని కనిపించకపోతే యజమానుడు జీతం ఇస్తాడా? పని కనిపించకపోతే యజమానుడు జీతం ఇవ్వడు. వీడేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినట్టుగా ఉన్నాడు, అలసిపోయినట్టే ఉన్నాడు. కానీ ఇక్కడ పని మాత్రం కనిపించలా. పని కనిపించనందున అతనికి యజమానుడు ఏమి ఇవ్వడట? జీతం ఇవ్వడు. మనం వచ్చి చేరినంత మాత్రాన సరిపోదు, కానీ మనం ఆసక్తితో దేవుని దగ్గర నుంచి ఏ మేలులు పొందాలో ఆ మేలులు పొందడానికి మనం ఆసక్తిగా కూర్చొని వింటేనే కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మేలులు మనం పొందలేము. ఇది క్రమంగా ప్రతి రెండో శనివారం జరుగుతుంది కాబట్టి మనం పోకపోతే, కనపడకపోతే సహోదరులు బాధపడతాడేమో, అలుగుతాడేమో అని రావడం కాదు, కానీ మన యొక్క ఆత్మ రక్షణ కొరకు, మనం నిత్య జీవానికి వెళ్ళడం కొరకు, మన స్వప్రయోజనం కొరకు ఇక్కడ మనం వచ్చి కూర్చున్నప్పుడు ఆసక్తిగా వినాలి. అలా విన్నటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు లుదియా. ఆమె పేరు ఏం పేరు? లుదియా. పోనీ ఈమె ఏమైనా పెద్ద జ్ఞానవంతురాలా, పెద్ద చదవరా, లేకపోతే ఇంకేమైనా పెద్ద ఇదే ఆమె అంటే అక్కడ ఆమె చేస్తున్నది సామాన్యమైనటువంటి ఒక పని. ఆ పని ఏంటంటే ఊదా రంగు పొడి. ఏం పొడి అట? ఊదా రంగు పొడి అమ్ముకొని బతుకుతుంది ఆ స్త్రీ. ఆమెకు అంత జ్ఞానం లేకపోవచ్చు, అంత చదువు లేకపోవచ్చు. అయితే ఆమె ఏముందంటే దేవుని మాటల మీద ఆసక్తి ఉంది, దేవుని మాటల మీద నమ్మకం ఉంది. లోకంలో ఏ మనిషిని నమ్ముకున్నా అతను నమ్మకస్తుడు కాదు. ఏ మనిషిని నమ్ముకున్నా అతడు శాశ్వతమైన వాడు కాదు. శాశ్వతమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన వాడు, నిరంతరం నిలిచి ఉండేవాడు దేవుడే గనుక ఆ దేవుని మాటలు పౌలు గారు మనకు బోధిస్తున్నారని, నేను నా కుటుంబం లేక నా ఆత్మ రక్షింపబడడానికి ప్రయోజనకరమైనటువంటి మాటలని ఆమె గ్రహించి ఆసక్తిగా వింటూ ఉన్నప్పుడు ఆమెకు మేలు జరిగింది. ఆమె హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడో ఆ తర్వాత చెప్పబడుతున్నటువంటి మాటలన్నీ నేరుగా ఎక్కడికి చేరుతున్నాయట? ఆమె హృదయములోనికి చేరును. ఆమె హృదయములోనికి చేరుతూ ఉన్నాయట. ఇక్కడ సహోదరులు ఇందాక ఒక 40 నిమిషాలు చక్కని సందేశాన్ని మనందరికి వినిపించారు. ఆ సందేశం ఎంతమంది హృదయాలకు చేరిందో, లేక ఆ విత్తనాలు ఎంతమంది హృదయాలలో పడ్డాయో, లేకపోతే ఎన్ని నేల రాలేయో మీకే తెలియాలి. మరి మనందరికీ తెలియాలి. మన హృదయం సిద్ధపాటు కలిగి ఉంటే ఆ విత్తనం మన హృదయంలో పడుతుంది. ఆ విత్తనం మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం సిద్ధపాటులో లేక మందబుద్ధితోనో, మత్తుతోనో, తూగుతోనో ఒకవేళ మనం ఉన్నామనుకో, ఆ విత్తనం మన హృదయంలో పడదు. ఎక్కడ పడుతుందట? త్రోవ పక్కన పడిపోతుంది, పట్ల మీద పడి ఉంటాయేమో బహుశా. అయితే పడ్డ విత్తనం ఒకవేళ మళ్ళా తీసుకొని నువ్వు బాగుపడతావేమో అని సాతానుడు ఏం చేస్తాడట? తప్ప మన లాక్కుని వెళ్ళిపోతాడు. కనిపించకూడదు నీకు ఆ మాట. పట్ట మీద పడున్న ఒకవేళ చూసి ఎత్తుకుంటుందేమో అని త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలన్నింటినీ మరి సాతానుడు ఏం చేస్తున్నాడట? తీసుకువెళ్ళి. అయితే మనం వచ్చి చేరినప్పుడు ఆసక్తిగా మనం కానీ ఉంటే ఆ విత్తనం పక్కన పడదు, మన హృదయాల్లోనే విత్తబడుతుంది. ఎప్పుడైతే అలా ఆసక్తిగా వింటూ ఉందో ఆమెకి ఏం జరిగిందంటే వెంటనే దేవునికి వచ్చినటువంటి సంగతులు అర్థమైపోయింది. ఆయన తన యొక్క ప్రసంగాన్ని ముగించుకున్న తర్వాత ఆయన దారిని ఆయన వెళ్ళాలని వెళ్తున్నప్పుడు అందరు కాలు ఉండిపోయారు, కానీ ఆమె మాత్రం ఏం చేసిందండి? ఆమె అటగించింది. అయ్యా దాసుడా, ఎక్కడికి వెళ్తాం ఆయన బావా? ఇప్పుడు దాకా రక్షణ గురించినటువంటి సందేశాన్ని చెప్పి మాకు రక్షణ కలిగించకుండా ఎక్కడికి పోతావు? నువ్వు పోవడానికి లేదు. నువ్వు మా ఇంటికి వచ్చేసి నాకు ఒక కుటుంబం ఉందయ్యా, ఆ కుటుంబానికి ఇప్పుడు దాకా నువ్వు చెప్పినటువంటి మాటలు చెప్పి
నాకు నా కుటుంబాన్ని రక్షణకి అప్పగించి వెళ్ళిపో వేడుకుంది. జరిగిందా అంటే సంగతులన్నీ ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఆమె కుటుంబానికి ఏం తెచ్చుకుంది ఆ స్త్రీ అంటే రక్షణ తెచ్చుకుంది. దేని చేత రక్షణ తెచ్చుకుందంటే ఆసక్తిగా వెలుగు చేత. కనుక మనకి ఏది అవసరం అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి మొట్టమొదటిగా ఆసక్తి అవసరము. ఆసక్తితో మనం దేవుని మాటలు వింటే మనకి ప్రయోజనకరంగా ఉంటూ ఉంది. కనుక మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు ఆయన ఒక సందర్భాన్ని చెప్పాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. అదేంటంటే వీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఒక ఎగ్జాంపుల్ని కింద వచనాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక దైవ భక్తుడు, ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ సంఘము కానీ విసుకగా ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన గురించినటువంటి సందేశం బైబిల్లో ఎంతవరకు ఉందో ఇవాళ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రార్థన అనేది ఒకవేళ మనకి చాలా సింపుల్గా అనిపించవచ్చు. ప్రార్థన అనేది చాలా సింపుల్గా మనకి అనిపించవచ్చు. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాంటిదై ఉంటుందంటే నాకు తెలిసి అవకాశం ఉంటే చేస్తాం, అంతేనండి. అవకాశం ఉంటేనో లేక సమయం ఉంటేనో మనం ప్రార్థన చేస్తాం. రెండవది, మన ప్రార్థన మనం చేసేటప్పుడు కూడా ఎలా చేస్తామంటే మనం ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళ్ళేటప్పుడు అలా నిలబడేసి గబగబ 2 మాటలు అనుకొని ఆమెను అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన ప్రార్థన కూడా మనం ఎలా చేయమంటే నిలకడ కలిగి మనం ప్రార్థన చేయం. అసలు ప్రార్థన గురించినటువంటి అవగాహన మనకి కానీ తెలిసి కనుంటే ప్రార్థన మనం ఎలా చేయాలో, ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలో మనకు అర్థమైంది. అలాగా ఒక భక్తుడు ఆ ప్రార్థనని వెంబడిస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో, భక్తి జీవితంలో మనకి ప్రార్థన ప్రాముఖ్యమే కదండి. ప్రాముఖ్యమే కదా. మన భక్తి జీవితంలో ప్రార్థన మనకి ప్రాముఖ్యమే కదా. ప్రాముఖ్యమే. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ప్రార్థన దేవునికి మనకు మధ్య నడిచేటువంటి సంభాషణ. నీ సమస్య ఏదైతే ఉందో, నీ ఇబ్బంది ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో అది డైరెక్ట్గా దేవునితో నువ్వు మాట్లాడేటువంటి సమయమే ప్రార్థన టైం. అంతే కదండి. ప్రార్థన సమయం అంటే అదేనండి. అయితే అలాంటి ప్రార్థన మనం ఎలా చేస్తాం, ఎప్పుడు చేస్తున్నాం చూద్దాం. భక్తుడు కొంతమంది భక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ముందు ప్రార్థన మనం ఎవరికి చేస్తున్నాం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే లోకంలో అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రార్థన అంటే మన అవసరతల్ని ఇతరులకు తెలియచేయడమే ప్రార్థన. మనకి ఏదైనా అవసరమైంది, ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి దగ్గరగానో, ఒక రెడ్డి గారి దగ్గరగానో, లేకపోతే మనకి డబ్బులు అవసరమైంది ఒక డబ్బున్న ఆయన దగ్గరకు మనం వెళ్తాం. ఏదైతే నీ అవసరం ఉందో ఆ అవసరతను ఎదుటి వ్యక్తికి చెప్పుకునే దాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు. ఇప్పుడు పరలోకమందున్నటువంటి దేవునికి మన ప్రార్థన, లోకంలో ఉన్న వారు లోకస్తులు అందరికీ ప్రార్థన చేస్తారు. అంటే మనమైతే ఎవరికి ప్రార్థన చేస్తామంటే దేవునికి మనం ప్రార్థన చేయవలెను. మనం ఎవరికి ప్రార్థన చేయాలంట? దేవునికి మనం ప్రార్థన చేయవలెను. దావీదు కీర్తనలు 18వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుతాం. దావీదు కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంట? ప్రార్థన ఎవరికి చేయాలట? దేవునికి ప్రార్థన మన ప్రార్థన దేవునికి చేయాలి. ఎందుకు ఈ మాట? మరి మీరు అనుకోవచ్చు, ప్రార్థన దేవునికి కదా, ఇదేమి కొత్తగా చెప్పాలా అని అనుకుంటున్నారా? బహుశా నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, ఏది అవసరత వచ్చినా మొట్టమొదటిగా మనం దేవుని సంప్రదించాం.
న్యాయంగా ఆలోచించండి. మనకి ఏ సమస్య వచ్చినా ఇంటిలో మొట్టమొదటిగా మనం ఎవరికి చెప్తామంటే మన పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో పంచుకుంటాం. నిజమంటారా అబద్ధం అంటారా? ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, ఏదైనా ఒక సలహా అవసరమైంది, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చెప్తామంటే ఆ ఎదురింటోళ్ళు అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చున్నారు అనుకోండి, వాళ్ళని అడుగుతాం, అయ్యా మీ ఆవిడికి గుడ్డు పోటీ వచ్చింది కదా, ఏ హాస్పిటల్లో చూపించావో అడుగుతాం. నీకు వచ్చినటువంటి సమస్యని మొట్టమొదటిగా ఎవరికి సంప్రదిస్తామంటే ఆయా వ్యక్తుల్ని సంప్రదిస్తాం. కాదంటారా అవునంటారా చెప్పండి? కానీ దేవుని బిడ్డలుగా మొట్టమొదటిగా నీవు సంప్రదించాల్సినటువంటి వ్యక్తి, శక్తి ఎవరంటే పరలోకమందున్నటువంటి నీ దేవుడు. ఈవెన్ భర్తకి సమస్య వచ్చినా భార్యత కాదు ముందు చెప్పుకోవాల్సింది, నా దేవునితో నేను సమస్యని పంచుకోవాలి. కానీ మనం చేసేది అందరి సలహా తీసుకుంటాం, అన్ని ప్రయత్నాలు అన్ని జరిగిపోతాయి. ఏ ప్రయత్నం కూడా మనకి సఫలీకృతం కాక అన్ని విఫలం అయిపోయినప్పుడు అప్పుడు వస్తాం చిన్నగా అయ్యగారి దగ్గరికి. ఆడికి అయ్యగారి దగ్గరికి వచ్చి, సహోదరుడా, బ్రదర్, మేము గత నెల నుంచి ఇలా నలిగిపోతున్నాం. ఆడ తిరిగాము, ఏడు తిరిగాము, తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా మొత్తం తిరిగేసి అయిపోయింది. ఇక మా ప్రయత్నాలని వమ్మైపోయినాయి. ఏదైనా ఉంది చివరిగా ఒక సలహా ఎవరైనా చెప్తారా? లేకపోతే అప్పుడు సంఘంలో పెట్టి ప్రార్థన చేయండి అని అంటాం. ఎప్పుడు? ఏమంటే అది న్యాయమేనా? ఆలోచించండి, అది న్యాయమేనా? అందుకు చెప్పారండి ఇందాక 18వ అధ్యాయం 6వ వచనంలో, ప్రార్థన దేవుడికే చేయాలా, ఎవరికి చేయదు. కానీ మనం ఎప్పుడు చేస్తామంటే సంఘంలో ప్రార్థనకి ఇస్తాం కదా, మనం సోదరులు చెప్పి దీని గురించి ప్రార్థన చేయండి అని చెప్తాం కదా. అది ఎప్పుడు చెప్తున్నామంటే మన ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, అవేవి మనకు ఉపయోగకరంగా లేనప్పుడు, అన్ని ముగించుకొని అంతా ఖర్చు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం సంఘంలో ప్రార్థన చేయమని. కానీ అది క్రమమైన పద్ధతి కాదు. ఎందుకంటే భూమి మీద 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి ఒక రాజు దావీదు గారు, ఆయనకు వచ్చినటువంటి ప్రతి సమస్యల గురించి మొదటిగా తన కన్నులు ఆకాశం వైపు ఎత్తుతున్నాడు. విన్నారండి ఎప్పుడైనా ఈ మాటలు? దావీదు గారు మహారాజు కదండి. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించినటువంటి రాజు కదా. ఒక రాజుకి సమస్య వస్తే మరి ఆయన ఎవరికి చెప్పుకుంటున్నాడట? దేవుడికి. ఏ సమస్య అయినా వచ్చినా మొట్టమొదటిగా ఆయన కన్నులు ఆకాశం వైపు ఎత్తుతున్నాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే కదా నాకు సహాయం వచ్చును. అంటే ఆయనకి ఈ లోకంలో ఏది అవసరమైనా సరే సహాయం ఎక్కడి నుంచి రావాలట? దేవుని దగ్గర నుంచే రావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఏది అవసరం ఉందో, ఇవాళ మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమి తిన్నామో, ఏమి తాగామో, ఇవన్నీ ఆల్రెడీ పరలోకమందున్నటువంటి దేవుడు నీకు అనుగ్రహిస్తేనే తప్ప ఇవాళ నీ నోటికి, నీ కడుపుకు చేరాయి. నమ్ముతారా నమ్మరా? వేటగాడు వేటకు వెళితేనట, ఒక పిచ్చుకైన నేల రాలాలంటే ఎవరి సెలవు కావాలట? నా సెలవు కావాలంటున్నాడు దేవుడు. అలా అని ఒక ఊర్లో ఒక వేటగాడే ఉంటాడా? ఆలోచించండి. ఈ ఊర్లో ఒక్కడే వేటగాడు ఉంటాడా? ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో, రాష్ట్రాలన్నింటిలో అందరూ అడవుల్లోకి వేటకు పోరాండి. అలాంటి వేటగాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? ఒక రోజు వేటకు వెళ్ళేటువంటి వారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఎర దొరకాలంటే అది పరలోకమందున్నటువంటి దేవుని సెలవై ఉండాలి. మరొక మాట అంటున్నాడు, నా సెలవు లేనిది నీ తల వెంట్రుక కూడా నేల కాలద్దా రాదా?
అంటే నీ తల వెంట్రుక కూడా నేల రాలాలంటే అది దేవుని సెలవై ఉండాలని అంటున్నాడు ఇక్కడ. అలాంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మన యొక్క ప్రార్థన మొట్టమొదటిగా మన యొక్క అవసరత మనుషులకి చెప్పుకుంటాం. ఎందుకు పనికిరాని మనుషులకి మనం చెప్పుకుంటాం, కానీ అరే నన్ను కలిగించిన నా దేవుడు ఒకడు ఉన్నాడు, నిరంతరం నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, తల్లి గర్భంలో నుంచి నన్ను బయటకు తీసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన కదా నేను చెప్పుకోవాలి. ఆలోచించండి. అందుకు దావీదు గారు అంటున్నాడు 18వ అధ్యాయం 6వ వచనంలో, మన ప్రార్థన దేవునికి మాత్రమే చేయాలి. ఓకేనండి. అది ఎప్పుడెప్పుడు చేయాలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మహా అంటే మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామంటే ఉదయాన్నే లేచి చేస్తారా చేయరా, చేస్తారా చేయరా, రాత్రి పూట కూడా చేస్తాం. అయితే అసలు ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేయాలి, మన ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలో, భక్తులు ఎలా చేస్తున్నారో ఆ ప్రార్థన యొక్క అవసరతని ఒకసారి మనం నేర్చుకుందాం. ఎందుకంటే మన జీవితంలో అలాంటి ప్రార్థన మనం వెంబడించు వారై ఉండాలి. మనకు మేలు జరగాలంటే, మన యొక్క సమాచారం దేవుని దగ్గరికి చేరి మనకి దేవుని దగ్గర నుంచి జవాబు రావాలంటే మన ప్రార్థన అలాంటి విధానంలో మనం కూడినదై ఉండాలి. ఒకసారి దాన్ని మనం ఆలోచన చేద్దాం. దావీదు కీర్తనలు 63వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి అందరూ తీయండి. దావీదు కీర్తనలు 63వ అధ్యాయము 4-5 వచనాలు. నా మనసుల మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జామున యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు వెలుగు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపరుచున్నది. చూసారండి అందరూ ఎప్పుడు దేవుని గురించి ధ్యానిస్తున్నాడంటే దావీదు గారు. దావీదు రాజు, ఆయన కింగ్. ఎప్పుడు ఎలా ఆయన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? మంచం మీదనే ఉండి. ఎక్కడున్నట? మంచం మీదనే ఉండి ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఎప్పుడు తలంచుకుంటున్నాడంటే రాత్రి జాములే ఎందే. సగం వద్దప్పుడు ప్రార్థన ఎవరైనా చేస్తారా? మనం ఎవరైనా చేస్తాం? సగం వద్దప్పుడు మనం ఏం చేస్తుంటాం చెప్పండి? 8 గంటలకి ఇంటిగా తిని సగం వద్దప్పుడు బాగా నిద్రపోతాం. రాత్రి జాముల్లో, ఒక రాత్రికి ఎన్ని జాములు అండి? ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. ఎన్ని జాములు? 4 జాములు. సాయంకాలం 6 నుంచి ఉదయం 6 వరకు 4 జాములు ఉంటాయి. ఒక జాముకి 3 గంటలు. ఒక జాముకి 3 గంటలు. ఈయన రాత్రి జాముల యందు, అంటే జాముకి లేచి దేవుణ్ణి తలపోసుకుంటున్నాడండి దావీదు గారు. జాముకి లేచి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అంటే జాము కంటే కొనుక్కునేటప్పటికి 9 అనుకుందాం. 9 గంటల కాడి నుంచి ఉదయం 6 వరకు ఎన్ని జాములు ఉంటాయి? 3 మిగిలి ఉంటాయి. ఈ 3 ఈయన ప్రతి జాముకి లేచి దేవుణ్ణి తలపోసుకుంటున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 3 గంటల తర్వాత మళ్ళా లేచి, తండ్రి గడిచిన 3 గంటలు నాకు రక్షణ ఇచ్చి, ఈ భూమి మీద నాకు ప్రాణాన్ని ఇచ్చి, నన్ను బ్రతికించి, ఈ 3 గంటల తర్వాత మళ్ళీ నన్ను మేలుకొలిపినందుకు నీకు కృతజ్ఞతలు అని ఆయనకు రాత్రి జాముల యందు ఆయన జాముకు లేచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడట. మరి మన సగం పొద్దప్పుడు లేచి వాక్యం వింటారంటే ఏమంటారు మీరు అందరూ? ఏ పిచ్చి పెట్టింది నిద్ర పట్టక మా మీద ప్రయోగం చేస్తున్నాడు అంటున్నాను. ఒకటి మాకు సహోదరులు మగిచి మనం ఉన్నారనుకోండి, నేను కొంచెం ఆత్మ ఆవేశంతో ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పుకుంటూ పోతున్నాను అనుకోండి, అప్పుడు మీరందరూ ఏమంటారు? నేను 11 గంటలకు వస్తా, బాగా తినేసి వచ్చాడు, ఆకలి అయినట్టు లేదు, ఆవిడ అరిగిందాక నిలబడి చెప్తున్నాడేమో, మాకేమో ఆకలి అవుతుంది అని అనుకోవచ్చు బహుశా. అయితే దావీదు గారు జాముకి లేచి ఆయన దేవుని ఎందుకు తలపోసుకుంటున్నాడు? అంత అవసరం ఏముంది ఆయనకు? అంత అవసరత ఏంటి? పైపెచ్చు అలా తలపోసుకుంటున్నప్పుడు ఆయనకి ఎలా ఉందట? ఒకసారి మళ్ళా చదవండి సహోదరులారా.
రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించిన ఎడల ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా. అదిగో ఎలా దొరికిందంట? ప్రభువు మెదడు. ఒక అవిశ్వాసికి దేవుని గురించి మాటలు చెప్పే వ్యక్తి ఒకడు వచ్చాడు అనుకోండి. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఎలా కనిపిస్తాడంటే, గ్రంథంలో ఉంది, ఒకలా కనిపిస్తాడు. కళ్ళకి అర్థమవుతుందా? కళ్ళకి పొగ బాగుంటుందండి. పోతా ఉన్నాం, భయంకరమైన పొగ వచ్చేసింది, కళ్ళకి ఎలా ఉంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది కదా. కళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కళ్ళు మూసుకుంటాం, కళ్ళు నలుపుకుంటాం, అవసరం అయితే కళ్ళు కప్పెట్టుకుని కూడా. ఇప్పుడు దేవుని మాటలు సగం ముద్దప్పుడు లేసి ఒకవేళ మనం చెప్పాలని ప్రయత్నించినా ఆ వాళ్ళకి ఇతను ఎలా ఉంటాడంటే కంటికి పొగలాగే కనిపిస్తాడు. అబ్బా ఏందిరా ఈ కర్మ మాటలు. కానీ రాత్రి జాములలో దావీదు గారు దేవుని గురించి తలపోసుకుంటున్నప్పుడట ఎలా ఉందంటే ఆయనకి కొరువు మెదడు దొరికినంత ఆనందంగా ఉంది. కొరువు మెదడు దొరికినంత ఆనందం. కొరువు మెదడు దొరికితే అంటే ఎంత టేస్టో మరి బహుశా మనకైతే తెలియదు. మెదడంటేనే అది చాలా సున్నితమైనది, చాలా స్వీట్నెస్ అనుకున్నాం. అయితే ఇంకా అది కొరువు పోయిందంట బాగా. మరి ఇంకెంత స్వీట్గా ఉంటుందో, అది ఇంకెంత టేస్టీగా ఉంటుందో. అంత ఆనందంగా ఉందంట దావీదు గారికి. ఎప్పుడు రాత్రి జాముల యందు దేవుని గురించి తలపోసుకుంటూ ఉన్నప్పుడు. అలాంటి మనస్తత్వం మనకుందా? ఆలోచించండి. అలాంటి మనస్తత్వము మనకుందో లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన ఎప్పుడెప్పుడు దేవుణ్ణి తలపోసుకుంటున్నాడట. మరొక మాటని కూడా మనం చూద్దాం. 119 దావీదు కీర్తన 119 62వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను మెలుగును వాడుతున్నాను. 119 కీర్తన 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకుని వాడును. అర్ధరాత్రి వేళ దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఎప్పుడు చెల్లిస్తున్నాడంట ఆయన? ఎప్పుడు చెల్లిస్తున్నాడంట? అర్ధరాత్రి వేళ. ఏమి ఇంకేం పొగులంతా ఈయనకి లేదా సమయం? ఏం పొగులంతా చెల్లించకూడదా? కాదండి, పొగులు చెల్లిస్తూనే ఉన్నాడు. అలాగే రాత్రి కూడా ఆయన రోజుకి ఎన్ని మార్లు ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు కూడా మీకు నేను ముందు చూపిస్తాను. ఒక దినానికి ఆయన ఎన్ని మార్లు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడో. మరి మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మన ప్రార్థన విధానము ఎలాగుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఎలా అయితే ఇలాగ మనం సాధన చేసుకుంటామో, ఇలా సాధన చేసుకుంటామో అప్పుడు మనం క్షేమాభివృద్ధి చెందగలం. అలాగే ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు అందరూ కూడుకున్నదే సంఘం అయితే అందరి యొక్క క్షేమాభివృద్ధి ఆ విధానంలో కొనసాగడానికి అవకాశము దొరుకుతుంది. చూద్దాం, మనం చదువుకున్న ఇప్పుడు 119:62లో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. అర్ధరాత్రి మేలుకొని దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేయాలి. నేను పడుకునేసరికి 11 అయింది. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకు లేయాలి ప్రతిరోజు. మళ్ళా ఈ మధ్యలో ఒకసారి అలారం పెట్టుకొని లేస్తాను. ఈ క్రమాన్ని కూడా నేను ఎప్పటి నుంచి చేస్తున్నానంటే, ఎప్పుడైతే గ్రంథంలో ఈ ప్రార్థన గురించి ఈ విధానం ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అప్పటి నుంచి దాన్ని నేను నా జీవితంలో అమలు చేస్తున్నాను. ఒక మనిషి లేక ఒక భక్తుడు, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి ఒక భక్తుడు దేవుణ్ణి ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఎప్పుడెప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడో, ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడో మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగాల్లో మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క న్యాయ విధులను బట్టి
మనం చదివిన 62వ వచనంలో నీ యొక్క న్యాయ విధులను బట్టి, అంటే గ్రంథాన్ని ఆయన చదువుతున్నప్పుడు దేవుని మాటలు ఆయనకి ఎంత స్వీట్నెస్ గా అనిపిస్తున్నాయో, ఎంత న్యాయంగా అనిపిస్తున్నాయో, ఎంత ధర్మంగా అనిపిస్తున్నాయో వాటిని అనుభవిస్తున్నటువంటి దావీదు గారు ఆయన కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేకపోతున్నాడు. మాటి మాటికి జ్ఞాపకం వస్తుంది దేవుడు, ఆయన మాటి మాటికి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. మాటి మాటికి దేవుని యొక్క మాటలు ఆయనకి జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఆ ధర్మ విధులను బట్టి, న్యాయ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాత్రి జాములు మేలుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనమైతే నిద్ర పట్టకపోతే మేలుకొని ఉంటామే తప్ప దావీదు గారు ఆయనకి నిద్ర పట్టినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మేలుకుంటూ ఉన్నాడు. చూద్దాం మరొక మాటను కూడా. దేవుడు మన కొరకు ఈ సమయంలో ప్రార్థన యొక్క విధానాన్ని ఎలా నేర్పిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అదే అధ్యాయంలో 147 వచనము, 119, 147 వచనాన్ని ఒకసారి మనం చంద్రమారకు మునిపే మొదలుపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే పెంచుకుందును. చాలు. 47, 147, 148, 119 తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని యొక్క మాటల మీద దావీదు గారికి ఎంత ఆశ ఒకసారి ఆలోచించారు. ఎప్పుడు దేవునికి మొరపెడుతున్నాడంటే ఆయన తెల్లవారక మునిపే, తెల్లవారలా ఇంకా తెల్లవారక మునిపే ఆయన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 48వ వచనంలో నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెలుసుకున్నాను. అంటే ఆయన తెల్లారుజామునే లేచి, ప్రతి తెల్లవారుజామున లేచి దావీదు గారు తన యొక్క దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర విధులను చదువుతూ ఉన్నాడు. కళ్ళు తెరుస్తున్నాడు. రాత్రి జాములు కాకమునిపై ఆయన కళ్ళు తెరుస్తున్నాడట. ఎందుకంటే దేవుని యొక్క మాటలు చదవడానికి. ఇలా మనం ఎంతమంది ఇలా ఆచరిస్తున్నామో మనం ఆలోచన చేయాలి. ఒక భక్తుడు గ్రంథంలో ఎలా ఆచరిస్తూ ఉన్నాడు భక్తిని, ఇవాళ మాటలు వింటున్నటువంటి మనం కూడా దానికి సమానమైనటువంటి ఆచరణలో మనం ఉన్నామా, లేకపోతే దానికి సమానత్వం లేని ఎడల ఈ దినం నుంచి దానిని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత మనకు ఉంది. దేవుని మాటలు చదవడానికి తెల్లవారకు మునిపే ఆయన తన యొక్క కన్నులు తెరిచి గ్రంథాన్ని తీసుకుని ఆయన చదువుతూ ఉన్నాడు. ఒక భక్తుడు చేసేటువంటి భక్తిని చేయడం అంటే అర్థం ఏంటంటే ఇదే భక్తిని చేయడం అంటే. ఒక వ్యక్తి భక్తిపరుడు ఎలా అవుతాడంటే ఇలా ఆచరించినప్పుడే అతడు ఒక భక్తిపరుడు అవుతాడు. దావీదును దేవుడు ఎలా చూసి ఎంచుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా? ఏం చూసి ఎంచుకున్నాడు దావీదుని? తన యొక్క భౌతికమైనటువంటి రూపాన్ని చూసి ఎంచుకున్నాడా? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సమూయేలు గారు వచ్చి దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదు తన యొక్క శరీరాన్ని బట్టి, ఆయన యొక్క శరీర ఎత్తును బట్టి, బలాన్ని బట్టి కాదు సమూయేలు గారు దావీదును రాజుగా ఎంచుకుంది. దేనిని బట్టి అంటే హృదయాన్ని బట్టి, అంతరంగాన్ని బట్టి. మరి అంతరంగంలో ఏముందంటే అంతరంగం నిండా దేవుడు నిండున్నాడు. అంతరంగం నిండా దేవుని భయం ఉంది. అంతరంగం నిండా దేవుని యొక్క భయం ఉంది, భక్తి ఉంది. అందుకే అతడు చిన్న బాలుడైనా కూడా మరి ఆశానుభావుడైనటువంటి గొలియాతుని చంపడానికి గొలియాతు ముందు నిలబడ్డాడు. 4 లక్షల మంది కాలుబలం ఇంక్లూడ్ కింగ్తో సహా మరి భయపడి కాముగా కూర్చున్నప్పుడు మరి అసలు కత్తి పట్టుకోవడం చేతగానటువంటి దావీదు ఆశానుభావుడైనటువంటి గొలియాతుని చంపడానికి ముందుకెళ్ళాడంటే ఇతను గొలియాతును చూస్తూ వెళ్ళాడా, లేకపోతే ఎవరిని చూస్తూ వెళ్ళాడు? దేవుణ్ణి చూస్తూ వెళ్ళాడు. ఒకవేళ నిజంగా గొలియాతునే కనుక చూస్తుంటే ఇతడు కూడా పోవడం ముందుకి భయపడుందుడు.
4 లక్షల మంది సైన్యము గొలియాతును చూస్తుంటే, మరి దావీదు చిన్నవాడైనా కూడా దావీదు ఎవరిని చూస్తున్నాడంటే కనిపించని ఆ మహాదేవుడైనటువంటి దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అలాంటి భక్తిపరుడు కనుక దావీదుని దేవుడు ఎంచుకోవడంలో దావీదు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అది చిన్ననాటి నుంచి దావీదులో ఆ భక్తి కొనసాగుతూనే ఉంది. దేశానికి ప్రజలకు రాజైనా కూడా నేను రాజును కదా, నేను పోయి మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది, నేను రాజుని కదా, నేను మళ్ళీ ఇంకొక ఆయనకి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది, నాకు చాలా బిజీ షెడ్యూల్ కదా, నేను రాజ్యం అంతటిని పరిపాలించాలి కదా, మరి దేవుణ్ణి ప్రార్థించేటువంటి సమయం నాకు ఉంటుందా అని అనుకున్నాడు ఆయన? లేదండి. లోకమంతటిని ఒక పక్కన పెట్టాడు, దేవుణ్ణి మాత్రం తన హృదయం నిండా నింపుకున్నాడు. అందుకే ఎప్పుడు దేవుడే జ్ఞాపకం వస్తున్నాడు దావీదు గారు. జాముకి జ్ఞాపకం వస్తున్నాడు కనుక జాముకి లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనకైతే రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తాడో ఆలోచించండి. రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తాడు? మనకి ప్రతిసారి జ్ఞాపకం రావాలి. తప్పు ఆలోచించేటప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి, తప్పు చూసేటప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి, తప్పు చేసేటప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి. ప్రతి నిత్యము దేవుడు మనకి జ్ఞాపకం రావాలి. భక్తుడైనటువంటి దావీదు గారికి అలాగే జ్ఞాపకం వస్తూ ఉన్నారు. మరొక మాటను కూడా మనం ఆలోచన చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన యొక్క అభివృద్ధి కొరకు మనం ఆలోచిస్తున్నాం. ప్రార్థన అనేటువంటి అంశము, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేయాలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదే 119 అధ్యాయము 164 వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎప్పుడట? దినమునకు 7 సార్లు. దినానికి 7 మార్లు దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 7 మార్లు. ఆలోచించండి. దావీదు గారు దినానికి 7 మార్లు ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు. మరి మనం అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తామే, దాని గురించి కాదు ఇది. ఎలా అవుతుందని అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అది లెక్కేసుకోవాకండి. అవన్నీ లెక్కేసుకుని 7 సార్లు అనుకునేది బహుశా కాదండి. అది వేరు, ఈయన జ్ఞాపకం చేసుకునే సమయం వేరే. మనం అప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటామేమో, కానీ అది కాదు. ఆయన జ్ఞాపకం చేసుకునే సమయం 7 మార్లు దినానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కొన్ని విషయాలను కూడా మనం ఆలోచన చేద్దాం. దానియేలు గారు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారట? 3 మార్లు ప్రార్థన చేస్తున్నారు. భక్తుడు దానియేలు గారు బబులోను చక్రవర్తిని భయపెట్టించినటువంటి దానియేలు, ఆయన ఒక దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలాంటిదై ఉంటుందో తెలుసా? సింహాల బొమ్మలో పడేస్తే ఆకలితో అలమటిస్తున్నటువంటి సింహాలు దానియేలును చూసి కాంగా పడుకున్నాయి. ఆయన చేసిన ప్రార్థన అర్థమవుతున్నాయి. దానియేలు గారు రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుణ్ణి తన వశం చేసుకున్నాడు దానియేలు. దేవుడు తన ప్రసన్నత చేసుకున్నాడు. దేవుణ్ణి తన యొక్క ప్రసన్నత చేసుకున్నాడు దానియేలు గారు. కొన్ని వందలు అనుకుందాం, సింహాల మధ్య దానియేలు గారు పడిపోతే తన యొక్క మొరని ఎవరికి తెలియజేసుకుంటున్నాడు దానియేలు గారు అంటే దేవుడికి తెలియజేసుకుంటూ ఉన్నాడు, నేను ఆపదల్లో ఉన్నాను. అదే సింహాల మధ్యలో మనం గాని పడుంటే మనకి ఇంకెవరు గుర్తుకు రాదు, భయం ఒక్కటే గుర్తుకు వస్తుంది.
ఇంకేమైనా గుర్తుకొస్తుందా? ఎవరు గుర్తుగా భయపడిపోతుంటాం. కానీ దానియేలు గారు నిబ్బరమైన బుద్ధితో దేవునికి ప్రార్థన చేస్తూ ముమ్మారు చేసేటువంటి ప్రార్థన దినానికి అది బలమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన సింహాల నోళ్లను మూయగలిగించేటువంటి బలమైన ప్రార్థన. సాక్షాత్తు ఆయన నోరు తెరిస్తే దైవం వింటుంది అక్కడ. ఇవాళ మనం ప్రార్థన చేస్తే మన ఇంటి కప్పు కూడా దాటుతుందో లేదో అర్థమవుతుందండి. మనం చేసేటువంటి ప్రార్థన పరమునకు చేరుతుందా లేదా? అందరి ప్రార్థన పరమునకు చేరతాయా? చాలా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రార్థన మనం అనుకుంటాం, చేసేటప్పుడు ప్రతి ప్రార్థన ఆయన దగ్గరికి పోతుందని మనం అనుకుంటాం. ఒకసారి మనం చూద్దాం వాక్యాన్ని, ప్రతి ఒక్కరి ప్రార్థన పోతుందో లేదో ఒకసారి చూద్దాం. ఇలాగ వాక్యాలు విలాప వాక్యములు 3వ అధ్యాయం 8వ వచనం. నేను బతిమాలి మొరడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఎవరట? దేవుడు. మన యొక్క ప్రార్థన వినకుండా ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన చోరు మూసుకొని ఉన్నాడని మనకి కనపడుతుందా? కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తున్నాం. నా ప్రార్థన నా దేవుడు వినేశాడు, నా ప్రార్థన నా దేవుడు వినేశాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే నీ ప్రార్థన ఆయనకి వినపడకుండా ఆయన ఏం చేస్తున్నాడట? తన చెవులను మూసుకొని ఉన్నాడట. ఎందుకంటే నీ యొక్క ప్రార్థనను ఆయన వినకుండా ఆయన చెవులు ఎందుకు మూసుకొని ఉన్నాడంటే నీ ప్రార్థనని అంగీకరించేటువంటి భక్తి మనలో లేనందున. మరొక మాట కూడా మనం చూద్దాం. అదే పుస్తకంలో అదే అధ్యాయం 44 వచనం, 3వ అధ్యాయం 44 వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 44 వచనం. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా ఆయన సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ ఏమి మన ప్రార్థన ఆయన దగ్గరికి ఎందుకు చేరకూడదు? ఎందుకు చేరకూడదంటే మన ప్రార్థన లేక మన యొక్క మాటలు ఆయన చెవులు పడడానికి మన భక్తి ఆయనకు అనుకూలంగా లేనందునే. మన యొక్క భక్తి ఆయనకు అనుకూలంగా లేనందునే మన యొక్క మాటలు ఆయన చెవిని పడకుండా ఆయన తన యొక్క చెవులను మూసుకొని ఉన్నారు. అయితే దానియేలు గారు ప్రార్థన చేస్తే దానియేలు గారు అడిగితే చాలండి, దేవదూత వచ్చి దిగేశాడు, సింహాల నోళ్లను మూసేశాడు. సింహాలు ఏమైనా తినేసినాయండి దానియేలు గారు? తినేస్తుంటే ఇవాళ ఆయన గురించి మనకి పుస్తకంలో ఉండుంటే. అయితే సుమారు దానియేలుని బయటికి తీసిన తర్వాత ఎంతమందిని తినేసినాయి అంట? దానియేలు గారిని బయటికి తీసిన తర్వాత అదే సింహాలు ఎంతమందిని తినేసినాయి? సుమారు 120 మంది అధికారులను, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్యలను, బిడ్డలను మొత్తాన్ని కలిపితే 120 మంది అధికారులు, వారి యొక్క కుటుంబాలు ఎంతమంది ఉంటారో ఒకసారి కౌంట్ చేసుకోండి. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి దానియేలు గారిని వేసిన అదే గుహలో పడేస్తే ఎముకలు కూడా కింద పడకుండా తినేసి, అదవుతుందా? ఎముకలు కూడా కింద పడల, అడుగును పడల, గుహలో అడుగును చేరల. ఎంతమంది అంటే ఒకరు ఇద్దరు కాదు, 120 మంది అధికారులు. అయితే 120 మంది అధికారులు, వాళ్ళ యొక్క కుటుంబం. ఉదాహరణకి నలుగురు నేర్చుకున్నాం, అధికారి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నేర్చుకున్నాం. అప్పుడు ఒక కుటుంబానికి నలుగురు వేసుకుంటే 120 ఇంటూ 4 వేసుకుంటే ఎంతమంది అండి? ఎంతండి? 4 400 అంతేనా? బాగా వేస్తారు లెక్క.
రైట్. అయితే 480 మంది 480 మందిని ఒక దానియేలు గారు వేసిన గుహలో 480 మందిని వేస్తే వాళ్ళ ఎముకలు అడుగు భాగానికి పడకుండానే పడినట్టుగా పీస్ మిఠాయి తిన్నట్టు తినేస్తున్నాయట. అంత మందిని తిన్న ఆ యొక్క సింహాలు దానియేలు గారు పడినప్పుడు దానియేలు గారిని ఏం చేసి ఉండొచ్చు, ఎట్ట తిని ఉండొచ్చు? కానీ తిన్నాయా? దగ్గరికి వచ్చినాయా? రాలేదు. ఎందుకో తెలుసా? దానియేలు గారి నోరు తెరిస్తే పరలోకంలో ఉన్న దేవదూతలన్నీ గుహలోకి వచ్చేస్తాయి. ఒక దేవదూత వచ్చేసి సింహాల నోట్లన్నిటినీ మూసేస్తాయి. మరి కొందరి ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి చేరనంత దూరంలోనికి చేరిపోతుంది. కారణం ఏంటంటే మన యొక్క భక్తి. ఏంటంట? మన యొక్క భక్తి. ఎప్పుడైతే మనం భక్తి పరులుగా ఉంటూ లేక దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తూ అప్పుడు మనం తండ్రి అని మొరపెడితే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులమై ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది తప్ప మనం ఆయన భక్తిని ఆశ్రయించకుండా ఉండి మన యొక్క అవసరతల కొరకే అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా లేదు. దినాన్ని మనం నేర్చుకుంటున్నాం మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు. నేను క్షేమంగా అభివృద్ధి చెందితే భక్తిలో నేను, నా భార్య, నా పిల్లలు ఎలా అయితే నా కుటుంబం అంతా అభివృద్ధి చెందుతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మీ యొక్క క్షేమాభివృద్ధిని కొరకు మీరు ఎలా అయితే దీన్ని పాటిస్తారో మీ కుటుంబాలన్నీ కూడా అలాగే దేవునిలో వర్ధిల్లడానికి అవకాశం ఉంది. మరి ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక ఈ ప్రార్థన గురించి ఇవాళ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరొక మాటను కూడా మనం చూద్దాం. 69వ అధ్యాయము 3వ వచనం, అదే దావీదు కీర్తనలు 69వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కళ్ళు క్షీణించిపోయాను. ఇట్లా ప్రార్థన ఎవరైనా చేసి ఉంటారని విన్నారా సహోదరులు? చదివింది 69 దావీదు కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతు ఎండిపోయాను. దేని చేత? ఎదురింటోళ్ళ మీద అరిసి 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 గొంతు ఎండిపోవడం కాదు. ఇక్కడ మనం క్రైస్తవులు అయ్యుండి కూడా అందించుకునే బుద్ధి లేక, సర్దుకుపోయే బుద్ధి లేక ఎదురింటోళ్ళ మీదనో వెనకింటోళ్ళ మీదనో అరిసి 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 గొంతు ఎండిపోతా చూశారు. ఆ ఎండిపోయిన దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఈయన ప్రార్థన చేస్తే గొంతు ఎండిపోతుందంట. మరి ఏ రకంగా ప్రార్థన చేశాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఏ రకంగా ప్రార్థన చేస్తూ ఇది మాట సామెతికే గ్రంథంలో రాయించాడా లేకపోతే ఇది నిజంగా ఆచరించి రాయించాడండి? నిజంగా ఆచరించే కదండి, నిజంగా జరిగిన సంఘటనలే కదండి గ్రంథంలో ఉండే. అంతేనే కదా? గ్రంథంలో మనం చదువుకుంటున్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరికి వచ్చిన వరకు ఒక పొల్లు అయినను సున్నాయనను ఇది కలిపింది కాదు, కల్పితం చేత రాయబడినటువంటి గ్రంథం కాదు. ఇది సాక్షాత్తు దేవుడే రాయించినటువంటి గ్రంథం కనుక మరి ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ నిజాలు, ఇవన్నీ యథార్థతలు, ఇవన్నీ మరి ఆయన ప్రార్థన చేస్తేనే గొంతు ఎండిపోతుంది. ప్రార్థన చేసి చేసి గొంతు ఎండిపోతుంది. ఎందుకంటే ఈయన పొగులు నిద్ర ఉండట్లేదు, రాత్రి నిద్ర ఉండట్లేదు. ఈయనకి దేని చేత? ప్రార్థన కొరకు. ప్రతి 3 గంటలకు ఒకసారి లేచి రాత్రి కూడా ప్రార్థన చేస్తే నిద్ర సరిపోతాను మనం. ఎప్పుడైనా ప్రతిరోజు 10 గంటలకు కొనుక్కునే మనకి, 10 గంటలకు కొనుక్కుని 6 గంటలకు నిద్ర లేసే మనకి, ఎప్పుడైనా ఒక రోజు 1 గంట లేట్ అయింది అనుకుందాం, ఉదయాన్నే మనం ఏం చెప్తాం తెలుసా? రాత్రి నేను కొనుక్కునేసరికి 12 అయింది కాబట్టి వేడి ఎక్కువైపోయింది, అలసటగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా అంటాం. ఏది? 1 రోజు 1 గంట లేట్ అయితే.
ఇక్కడ తన యొక్క జీవితంలో అనుదినం దావీదు గారు పూటకి జాముకి లేచి ప్రార్థన చేస్తుంటే మరి ఈయనకి మాత్రం నిద్ర పట్టుంటుంది. నిద్ర సరిపోతుందా? నిద్ర సరిపోక ఒళ్ళు వేడైపోయి అనారోగ్యం చేత ఉంటూ కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆయన గొంతు ఎండిపోతుంది. ఒక గంట సేపు నిలబడి మాట్లాడితే నా గొంతు కూడా ఎండిపోతుంది. ఈయన కూడా నిరంతరం ఈయన మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే, నిద్రాహారాలు మానేసి చెల్లిస్తుంటే మరి ఆయన దేహం మాత్రం అలసిపోలేదా అండి? మనం ఎప్పుడు అలసిపోతాం, మనం ఎలా అలసిపోతున్నామో ఆలోచించండి. దావీదు గారు ఎలా అలసిపోతున్నాడో ఆలోచించండి. ఒక భక్తుడు ప్రార్థన చేసి అలసిపోతే మనమేమో ఈదులో మీద గొడవలకు పోయి అలసిపోతాం. మన భక్తిని మార్చుకోవాలి. దేవునికి అనుగుణమైనటువంటి భక్తిని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. గ్రంథంలో భక్తులు ఎలా ప్రవర్తించారో దాని గురించి మనం ఆలోచన చేయాలి. భక్తులు ఎలా దేవునికి ప్రార్థన చేశారో మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే భక్తుల్ని గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను మనం అనుసరిస్తామో అప్పుడే వాళ్ళు ఎలా ఉన్నత స్థితిని అనుభవిస్తున్నారో రేపు మరణించిన తర్వాత మనము కూడా అదే ఉన్నత స్థితిని మనం అనుభవించడానికి మనకు అవకాశము దొరుకుతుంది. కనుక ప్రియమైన వారారా, ఇంకా కొన్ని విషయాలు మనం చూసి ఈ యొక్క పాఠాన్ని మనం ముగించుకుందాం. మనందరి యొక్క ప్రయోజన కొరకు మన యొక్క మాటలు మనం చదువుతూ ఉన్నాం. 55వ అధ్యాయం 16-17 వచనాలు, దావీదు కీర్తనలు 55వ అధ్యాయము 15-16 వచనాలు. ఒకసారి అకస్మాత్తుగా వచ్చుగా సజీవులు గాని వారి పాతాళమును దిగిపోవును గాక. చెడుతనం వారి నివాసంలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నందుకు యెహోవా నన్ను రక్షించు. 17 సాయంకాలం ఉదయమున మధ్యాహ్నంలో నేను ధ్యానిస్తూ మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. 16-17 వచనాల్లో అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. మరి మొరపెట్టుకునేటప్పుడు ఆయన దేవుడు రక్షించాలంటే మనం ఆయన ఎలా మొరపెడుతున్నాడో కింద 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలం, రాత్రి, మధ్యాహ్నం ప్రార్థన క్రమాన్ని ఎలా అనుసరిస్తున్నాడో చూడండి దావీదు గారు. ఒక భక్తుడు ప్రార్థన క్రమాన్ని ఎలా అనుసరిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానంలో. మరొక మాటను కూడా మనం చూద్దామండి. ప్రతి ఉదయమునే మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరాల్సినటువంటి అవసరత ఉందండి. ప్రతి ఉదయాన్నే మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరాల్సినటువంటి అవసరత. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎనభై 13వ వచనం, దావీదు కీర్తనలో 88వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఎప్పుడంట మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాల్సింది? ప్రతి ఉదయమున మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. మన చెడు ఆయన ఎదుర్కోవడం కాదు, కానీ మన యొక్క ప్రార్థన ప్రతి ఉదయమున దేవుణ్ణి ఎదుర్కోవాలి. మన ప్రార్థనతో ఆయన కనిపెట్టుకొని ఉండాలి. ఉదయాన్నే లేచి మన ప్రార్థన ఆయనకి ఎదురుగా నిలబడాలి. అప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడిగా. అంటే మన జీవితంలో ప్రార్థన అనేటువంటి భాగము ఎంత ప్రాముఖ్యంగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే భక్తులు
అలాంటి ప్రార్థన పరులై, అలాగే దేవుని వెంబడించిన వారై తమ యొక్క భక్తిని ప్రార్థన రూపంలో కానీ వారి యొక్క క్రియల రూపంలో కానీ తమ యొక్క భక్తిని దేవుని ఎడల చూపించినప్పుడు వాళ్ళు ఇవాళ పరదేశంలో సంతోషంగా యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రభు రాకడతో మనం కూడా అదే భక్తుల్ని మనం వెంబడించినటువంటి వారమై ఉండాలి. మన ప్రార్థన ప్రతి ఉదయం నిద్రలేసిన వెంటనే, ఉదయం నిద్రలేసిన అంటే మీకు ఇంకా చాలా వచనాలు సరే మీకు వినిపించాను. మరి ఇంకా రాత్రి అంతా కూడా మనకి ఏముండబోదు. ఒకవేళ భక్తిని మనం వెంబడించామంటే ఇంక మనకి రాత్రి అంతా కూడా ఏముండబోదట, నిద్ర ఉండదు. ఎప్పుడైతే మనకి మెలకు వస్తుందో, మెలకు వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాలంట. భక్తి పరులు అలా చేసి ఉన్నారు. నేను మేలుకొందును, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాత్రి జాములో నేను మేలుకుంటాను అంటున్నాడంటే ఆయన మెలకు వస్తే ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రార్థన చేయడానికి ఆయన మేలుకుంటున్నాడు. దీని అర్థం మనకి మెలకు వస్తే ప్రార్థన చేయడం కాదు, కానీ మనం మేలుకొని ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. మేలుకొని ప్రార్థన చేయాలి. నా తండ్రికి నేను ప్రార్థన చేయాలంటే నేను మేలుకొని ప్రార్థన చేయాలి. ఇలాంటి అనుభవం మన అందరిలో ఉండాలని దేవుడు మనకు ఈ సమయంలో ఇదొక అవకాశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఎప్పుడైతే మన యొక్క ప్రార్థన ఉంటుందో అప్పుడు దానియేలు గారు ప్రార్థన చేస్తే ఎలా అయితే జవాబు వస్తుందో, దావీదు గారు ప్రార్థన చేస్తే ఎలా అయితే జవాబు వస్తుందో, ఇవాళ మన యొక్క ప్రార్థనకు కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రావాలంటే అలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. రెండవది, మనం చేసేటువంటి ప్రార్థనలో కూడా నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండి ప్రార్థన చేయవలెను. ఎలాంటి బుద్ధి కలిగి ప్రార్థన చేయాలట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మీకు ఒక సందర్భాన్ని నేను పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు తనతో పాటుగా తన శిష్యులు వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు ఒక ముగ్గురిని సపరేట్ చేసి, మీ ముగ్గురు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని ఆయన చెప్తాడు. యేసు ప్రభు అలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. కాసేపు మళ్ళా వచ్చి ఈ శిష్యుల వైపు చూసినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, వీళ్ళందరూ మళ్ళా తట్టి లేపి కాసేపైనా మేలుకొని ఉండలేరా, మళ్ళీ ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళా ప్రార్థన చేయమని చెప్పి మళ్ళా మళ్ళా వచ్చేసరికి మళ్ళా వాళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు నిద్రపోతారు. అప్పుడు అంటాడు ఆయన, మనం ఎలా ప్రార్థన చేయాలంటే నిబ్బరమైన బుద్ధి గల వారి. అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే సాతానుడు మీరు శోధింపబడకుండానట్లు, అక్కడ అనేటువంటి మాట ఏంటంటే మీరు శోధింపబడకుండానట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయవలను. శోధింపబడకుండానట్లు, ప్రార్థన చేయకపోతే కూడా శోధనలు వస్తాయంట తెలుసా. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన జీవితం మనలో లేకపోతే శోధనలు కూడా అధికమంట మనిషికి. ఒక భక్తిపరుడికి మరీ అధికమైనటువంటి ఆ శోధన వస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రార్థన మనం చేయనప్పుడు. మీరు శోధనలో పడకుండానట్లుగా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కొంతసేపు అయినా ప్రార్థన చేయలేరా అని అంటాడు శిష్యులతో యేసు ప్రభు గెత్సెమనే తోటలో. అంటే శోధనలో పడకుండానట్లుగా మనం ప్రార్థన చేయవలెను. మన ఇళ్లలో కష్టాలు వస్తున్నాయంటే దానికి కారణం భక్తిలో లోపం ఉందని మనం గ్రహించాలి. వాస్తులో లోపం ఉందని కాదు, దేంట్లో లోపం ఉందని, వాస్తులో లోపం ఉందని కాదు మనం వెతకాల్సింది, మన భక్తిలో లోపం ఉందని మనం వెతకాలి. మన భక్తి జీవితంలో లోపం ఉంది కనుకనే మన శ్రమలకు కారణము. మీరు శోధనలో పడకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏమి కనపరచాలి అంటే ఆసక్తికరమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఏలియా గారు ఎలా ప్రార్థన చేశారట, ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవకుండా దేవుడు చేశాడు.
ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తికరమైన ప్రార్థన. ఏంటి ఆసక్తి అంటే, నా మొర దేవుడు వింటాడు, నా మొర దేవుడు వింటాడు. ఆకాశం వర్షింపకుండానట్లుగా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏలియా గారి మాట ప్రకారంగా దేవుడు భూమి మీద 3.5 సంవత్సరం వర్షింపకుండా ఆపేసాడా లేదండి? ఆపేశాడు. మళ్ళా అదే ఏలియా గారు వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ మళ్ళా భూమి మీదకి ఏం రాలేదట? వర్షం. ఎప్పుడైతే ఆసక్తికరమైనటువంటి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అలాంటి బంధింపబడినది అయి ఉంటుంది, అలాంటి స్థిరమైన ప్రార్థన అయి ఉంటుంది. ఎరికో గోడల్ని సుత్తులు పెట్టి పగలగొట్టేశారా? లేకపోతే బాంబులు పెట్టి పేల్చారా? లేదండి. మాట, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి గణపరచుట. ఆ గోడ చుట్టూ చూసి తిరిగి దేవుని గణపరిచారు. వాళ్ళు ఏం చేయలే అక్కడ, దేవుని గణపరిచారంటే ఆ ఎరుకో గోడలన్నీ ఏమైపోయినాయి? అలాగే క్రమంగా మాటలో ఉన్న శక్తి, నీ స్థుతిలో ఉన్నటువంటి బలం, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క నోళ్లతో హృదయంతో దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు అని వాళ్ళు ఎప్పుడైతే నమ్మి స్థుతించారో, నీ స్థుతి యొక్క బలి ఏంటి? నీ యొక్క స్థుతి యొక్క బలం ఏంటంటే ఎరుకు యొక్క గోడలను సైతము పగలగొట్టగలరు. అంత బలం ఉంది మన యొక్క ప్రార్థనలో. అయితే మన ప్రార్థనలో ఏముండాలంటే ఆసక్తికరమైనటువంటి ప్రార్థన, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. నేను చేసిన ప్రార్థన నా దేవుడు వింటున్నాడని, తగిన జవాబు నాకు దొరుకుతుందని ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సహోదరులు నాకు ఇచ్చినటువంటి టైము అయిపోయింది. ఇంకొక మాట నేను చెప్పి దీని యొక్క ప్రార్థన అంశాన్ని నేను ముగిస్తాను. ఆ యొక్క ప్రార్థన ఏంటంటే, మనం చేసేటువంటి ప్రార్థనలో మనకు సహాయముగా మనతో పాటు దేవునికి మొరపెట్టడానికి ఎవరు సహాయం కావాలి? మనం చేసేటువంటి ప్రార్థనలో, మన ప్రార్థనలో మనకు సహాయం కొరకు మనకు ఎవరు అవసరం? ఎవరిలో మనం ప్రార్థన చేయాలి అంటే యూదా పత్రిక ఒకసారి మనం చదువుదాం. యూదా పత్రిక 21వ వచనాన్ని మనం చదువుదాం. 20-21 ఒకే అధ్యాయం ఉంటుంది యూదా పత్రిక. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు. ప్రార్థన ఎలా చేయాలట అంటే మన యొక్క ప్రార్థనలో ఎవరి ద్వారా మన ప్రార్థన ఉండాలంటే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముని ద్వారానే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటువంటి అవకాశము దొరుకుతుంది. మరి ఈ పరిశుద్ధాత్ముని మనం ఎప్పుడు పొందుతామో, ఎలా పొందుతామో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుతాం. అయితే పరిశుద్ధాత్ముని బాప్టిజం ద్వారా పొందినటువంటి మనము నిలకడగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి ఆయనకు మనం అవకాశాన్ని కల్పించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిలకడగా మనలో నివాసం చేయాలంటే ఆయనకు అనుకూలమైనటువంటి ఆలోచన జీవితం మనలో ఉన్నప్పుడే మనకు సహాయకుడుగా మనలో దేవుని యొక్క ఆత్మ నివాసం చేసి మన యొక్క ప్రతి ప్రార్థనని దేవుని సన్నిధికి చేరుస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముడే. మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఎందుకంటే రోమపత్రికలో దేవుడు చెప్పినట్టుగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులచో తానే మన పక్షాన
దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు. అక్కడ ఒక చిన్న మెలుకుంది, అది చదువుదాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఏలయనగా ఆయన అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఏలయనగా ఆయన అంటే అక్కడ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్త ప్రకారముగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఒకవేళ నువ్వు చేయకూడని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి ఆయన ఏం చేయడట? పంపించడు. ఒకవేళ మనం చేస్తాం వ్యర్థమైన ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన, వ్యర్థమైన మాటలతో ఒకవేళ మనం ప్రార్థన చేసినా మరి ఆ ప్రార్థన అంతటిని కూడా పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధికి చేరుస్తాడంటే అలా చేర్చడట. ఏలయనగా ఆయన దేవుని చిత్తం ఏదో ఎరిగి, ఏ మాటలైతే దేవునికి అంగీకారంగా ఉన్నాయో, నీ ప్రార్థనలో ఏదైతే న్యాయకరమైనది ఉందో దానిని మాత్రమే దేవుని సన్నిధికి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తాడే తప్ప నువ్వు చేసినటువంటి వ్యర్థమైన ప్రార్థన అంతటిని కూడా ఆయన అక్కడికి చేరుస్తాడంటే అలా చేర్చడం. నువ్వు చేసిన దాంట్లో నీకు న్యాయమైంది, నీకు మేలుకరమైంది అంటే దేవునికి న్యాయమైంది, దేవునికి ఇష్టమైనది ఏదైతే ఉందో సమాచారము దానిని మాత్రమే పరిశుద్ధాత్ముడు దేవుని దగ్గరకు తీసుకుని వెళతాడు. అది దాని యొక్క అర్థమైంది. కనుక ప్రార్థనలో ఇంత సమాచారం దాగి ఉంది. మరి ఈ సమాచారాన్ని మనం నేర్చుకొని దాన్ని మన జీవితంలో అలవరుచుకొని ఆ మార్గంలో మనం ఒకవేళ ప్రయాణం చేస్తే అప్పుడు మాత్రమే మనం దేవుని సన్నిధికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే అలాంటి వారు మాత్రమే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి తోడ్పడేటువంటి అవకాశము దొరుకుతూ ఉంది. కనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి 2వ శనివారం జరిపించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ప్రయోజనకరమైందండి. ఈ సమయంలో మనం లోకంలో ఉండే కంటే ఇక్కడ ఉండుట మనకి ధన్యకరమైనది, మనకు మేలుకరమైనది, మనకి నిత్య జీవాన్ని నీకు ఎందుకు నేను ఇవ్వాలని దేవుడు అంటే, ఇదిగోయ్యా నీ మందిరంలో చేరాం కదయ్యా, నీ సన్నిధిలో కూర్చున్నాం కదయ్యా, నిన్ను వేడుకున్నాం కదయ్యా, మా పాపాలని క్షమించమని అడిగాం కదయ్యా. అదే ఇదే సమయంలో ఇప్పుడు లోకం ఎలా ఉంది, మన ప్రాంతాలు ఎలా ఉందని చెప్పండి. ఈ సమయంలో ఎక్కడెక్కడ తిరిగేవారు ఉన్నారు చూడండి, తిరుగుతున్నారా? అయితే అక్కడ మనం తిరగకూడదు. దేవుని సమయాన్ని మనం దొంగిలించి ఎక్కడ పెడితే అక్కడ మనం తిరగకూడదు. దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలోనే మనం గడపాలి. కాబట్టి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క స్థానిక సంఘ స్వార్థికులు, బైబిల్ టీచర్ గారు, మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు